నమస్తే, వెల్కమ్ టు AP23 న్యూస్. ఇక రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ప్రాసిక్యూటర్లు, సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ల నియామకం విషయంలో జరుగుతున్న జాప్యంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఇక తదుపరి విచారణకు ఆన్లైన్ ద్వారా తమ ముందు హాజరు కావాలని సిఎస్కు స్పష్టం చేసింది. విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు ఇచ్చింది. ఇక రాష్ట్రంలోని కింది కోర్టులో ప్రాసిక్యూటర్లు, సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోందని, 6 నెలల్లో ఖాళీలను భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా పార్టీ ఇన్ పర్సన్ న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపించారు. కోర్టుల అవసరాలకు అనుగుణంగా ప్రాసిక్యూటర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి స్పందిస్తూ పిటిషనర్ చెబుతున్న స్థాయిలో ప్రాసిక్యూటర్ల అవసరం ఉండదు. రాష్ట్రంలోని కోర్టుల్లో ఎంతమంది అవసరమో అధ్యయనం చేసేందుకు వారి నియామకాల్లో నిబంధనలు రూపొందించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. ఇక ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వాటిని నోటిఫై చేసేందుకు మరికొంత సమయం పడుతోందని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక విచారణను వాయిదా వేయాలని కోరినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుమంత్ అందిస్తారు. సుమంత్, ఏపీపీఎస్సీ నియామకాల నోట్ ఫైల్ మా ముందు ఉంచండి అంటూ కూడా హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, వాస్తవానికి ఇది ప్రజావేద్యం. ఒక న్యాయమూర్తి యోగేష్ వేసిన ప్రజావేద్యంతో దీనికి సంబంధించిన అంశాలు ఇప్పుడు తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో కోర్టుల సంఖ్య పెరగటం, అదే కాకుండా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే పెండింగ్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా కావాల్సిన సీనియర్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, అంతేకాకుండా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ యొక్క నియామకాలని తొందరగా చేయాలంటూ ఒక న్యాయవాది చేసిన అప్పీల్కి దీనికి ముఖ్యంగా కనిపిస్తుంది. దీనికి సమాధానంగా హైకోర్టు సిఎస్ ని కూడా కోరటం జరిగింది. ఎంతవరకు ఎందుకు ఇంత ఖాళీలు భర్తీ చేయాల్సి రాలేదు, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరటం కూడా జరిగినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సౌమ్య, రైట్. అయితే రాష్ట్ర సిఎస్ కు కూడా హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర హైకోర్టు సిఎస్ కి హైకోర్టు అయితే వివరణ కోరుతూ, అంటే వాస్తవానికి ఇప్పుడు ఈ వేద్యానికి సంబంధించి యోగేష్ చేసిన బిల్లుకి సంబంధించి ఆన్సర్ గా దానికి సిఎస్ ని కోరటం జరిగింది. ఇప్పుడు వరకు ఎందుకు నియామకాలలో జాప్యం జరుగుతుంది, ఒకవేళ అవసరమైనంత మేరకు ఎందుకు ఇంకా దాని నియామకాలకి ఇంకా ముందుకు సాగట్లేదు అన్న దాని మీద దాని వివరణ అయితే కోరింది. అయితే ప్రభుత్వం వైపు కూడా సమాధానం అయితే ఉంది. వాస్తవానికి యోగేష్ కోరినట్లుగా, లేకపోతే యోగేష్ చేసిన పిటిషన్ కి ఆధారంగా, లేకపోతే దానికి సంబంధించినట్టుగా చూసుకుంటే అంతమంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, లేకపోతే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ అవసరం ఉండదు. ఎంతవరకు అవసరమో, కోర్టులకు సంబంధించి ఎంతమంది మ్యాన్ పవర్ కావాలో, ఎంతమంది ప్రాసిక్యూటర్స్ తీసుకోవాలో అన్న దాని మీద ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. దానికి సంబంధించిన కమిటీని అయితే వేసి ఉన్నాం. దానికి సంబంధించిన కమిటీ ప్రస్తుతం పనిచేస్తూ ఉంది. పనిచేసిన అనంతరం దానికి వచ్చిన నివేదిక ప్రకారంగా ఎంతమంది కావాలి, ఎంతమంది మ్యాన్ పవర్ కావాలో తీసుకుంటాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అందజేస్తామని చెప్పి ఇటువైపు ఇంకా మరోవైపు సిఎస్ ప్రభుత్వ వాదన కనిపిస్తుంది. సౌమ్య, రైట్. అయితే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి కూడా స్పందించినట్టు తెలుస్తుంది. ఆవిడ స్పందన ఏంటి? ఆవిడ ఏం చెప్తున్నారు? ప్రణతి న్యాయవాది స్పందన ఇదే. ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి యోగేష్ వేసిన పిల్లికి సంబంధించి అంతమంది మ్యాన్ పవర్ కావాలి, అంతమంది మ్యాన్ పవర్ అవసరం ఉంటారు. ఈ కేసులకు సంబంధించి పెండింగ్ పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. దానికి సంబంధించినంత వరకు న్యాయవాది, ఈ ప్రాసిక్యూటర్లు కావచ్చు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ ప్రాసిక్యూటర్ల యొక్క నియామకాలకు సంబంధించి ఎలాంటి జాప్యం కానీ ఎలాంటి ఇది లేదు. ప్రస్తుతానికి కమిటీ దాని నివేదిక కోసం పనిచేస్తుంది. కమిటీ పూర్తిగా దాన్ని విశ్లేషిస్తుంది. ఎక్కడెక్కడ ఎంతమంది మ్యాన్ పవర్ అవసరం ఉంటారు దాని మీద విశ్లేషణ జరుపుతుంది. దానికి వేసిన వ్యాజ్యం ప్రకారం అయితే అంత మేరకు అవసరం ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఎంతవరకు అవసరం ఉన్న దాని మీద మేము ఖచ్చితంగా నివేదిక సమర్పిస్తాం. దానికి ఎంతవరకు
కావాలో వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటాం, అతి త్వరలోనే నియామకాలు జరిపే అవకాశం ఉన్నట్లుగానే చెప్తుంది సౌమ్య. అయితే హైకోర్టు ఆదేశించినట్టుగా సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ లో హాజరై విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా సౌమ్య, హైకోర్టు ఆదేశించినట్లుగానే ఈలోగా వచ్చే నెల సారీ 19 మార్చి నెల 19వ తారీఖున ఖచ్చితంగా వాయిదాకి సిఎస్ హాజరయ్యే పరిస్థితుంది. ఈలోగా ఎంతవరకు ఈ కమిటీ ప్రభుత్వం వేసిన కమిటీకి సంబంధించిన పూర్తి వివరాలతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అవుతారన్న దానిగా మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం. అయితే ప్రస్తుతానికి ఎక్కడ ఎంత మ్యాన్ పవర్ ఉంది, ఎంత మేరకు అవసరం, ఇప్పుడున్న పెండింగ్ కేసుకి సంబంధించి నిజంగా అంతవరకు అవసరం ఉందా లేదా అన్న దాని మీద కూడా కమిటీ అయితే స్పష్టంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. దీని మీద కమిటీ ఇచ్చిన నివేదిక మరియు ఎంతవరకు అవసరం ఉందో అన్న దాని మీద పూర్తి ఫైల్ తో ఖచ్చితంగా వచ్చి ఈ నెల 19న వీడియో కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యే పరిస్థితి సిఎస్ కనిపిస్తుంది సౌమ్య. రైట్, థ్యాంక్ యూ సుమంత్. ఇక హైకోర్టు జగన్ ప్రభుత్వ హయాంలో జరిపిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించిన నోటు ఫైళ్లను తమ ముందు ఉంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక విచారణను 19కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఏబీపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకాలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జరపడం లేదని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2022లో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తాండవ యోగేష్ వాదనలు వినిపించారు. కనీస అర్హతలు లేని రాజకీయ నాయకులు, మెడికల్ షాపులు నడిపేవారు, ఎల్ఐసి ఏజెంట్లు అధికార పార్టీతో అంటకాగిన వారిని కమిషన్ సభ్యులుగా నియమించారని తెలిపారు. మార్గదర్శకాలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని, ఆ నోట్ ఫైళ్లను కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇక ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణితి, గత ప్రభుత్వంలో నియమితులైన సభ్యులు ఇప్పటికే కొంతమంది రాజీనామా చేయగా మరికొందరు పదవి విరమణ చేశారని పేర్కొన్నారు. ఇక ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామక అర్హతల విషయంలో స్పెషల్ సిఎస్ నేతృత్వంలో వేసిన కమిటీ గతేడాది డిసెంబర్లో నివేదిక ఇచ్చిందని, ఆ వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని నివేదించినట్టు కూడా చెప్పిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.